ఎంసీహెచ్ లో 4 రూమ్స్ మీరు మార్చడం కానీ తీసేయడం కానీ చేయరు అంతే. రిక్రూట్మెంట్ ఇస్తానమ్మా నేను ఆపాను. గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రం ఆపాను. వీళ్ళ నా దగ్గర రాలేదు. మీదైతే వచ్చింది కదా మా ఫైల్ స్టాప్ అని చెప్పాను నేను. మరి నోటిఫికేషన్ చేద్దాం. మరి నోటిఫికేషన్ ఉంది 25 కేటగిరీలో 2 కేటగిరీ మీరు ఆడి ఫైనల్ చేసి పోస్టింగ్ ఇస్తారు. మిగతా 18 కేటగిరీ నేను చేయాలి. 18 కేటగిరీ మరి రీనోటిఫికేషన్. మరి కొత్త పిల్లలు కూడా అప్లై చేసుకుంటారు కదా, ఎక్కువ మందికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ 6 నెలల గ్యాప్ వచ్చింది కదా, ఇంక ఎక్కువ మంది పిల్లలకు అప్లై చేసిన అవకాశం వస్తుంది కదా, ఛాన్స్ వచ్చినట్టు ఉంటుంది కదా. అందుకని మళ్ళీ రీనోటిఫికేషన్ అయ్యింది. మరి ఫ్రెష్గా నోటిఫికేషన్ అయ్యింది. ఫైన్ అప్లై చేసుకుని కొత్త పిల్లలు కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. మరి ఫైల్ నేను చెప్పిన మీ సూపరింటెండెంట్ గారు ఆగమని చెప్పాను మీ ప్రిన్సిపల్ గారికి. ఫైల్ పంపించి నేను సబ్మిట్ చేస్తాను. మన కొత్త నోటిఫికేషన్ చేశాను. ఓకే ఒకసారి చెక్ చేయండి. అక్కడ మీరు ఒకసారి ఆయుష్ 15 అన్నారు కదమ్మా. మొత్తం 3 అన్న క్యాంటీన్స్ ఉన్నాయి సార్. 2 అన్న క్యాంటీన్స్ లాస్ట్ గవర్నమెంట్ నడిచేసారు. కన్స్ట్రక్ట్ చేయగలదని డైరెక్షన్ ఇచ్చారు సార్. అందువల్ల ఆపేశారు సార్. ఎవరు మన విజయనగరం